కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కాసేపట్లో షురూ కానుంది. ఇందుకోసం విశాఖ, ఏలూరు, గుంటూరులో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి ఎమ్మెల్సీల ఫలితం తేలనుంది. అయితే గ్రాడ్యుయేట్ ఫలితాలకు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 35 టేబుళ్ల ఏర్పాటు చేయగా లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ దగ్గర 4 సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని నియమించారు. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కాసేపట్లో షురూ కానుంది. ఇందుకోసం విశాఖ, ఏలూరు, గుంటూరులో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి ఎమ్మెల్సీల ఫలితం తేలనుంది. అయితే గ్రాడ్యుయేట్ ఫలితాలకు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేయగా లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ దగ్గర 4 సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని నియమించారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్జాలబాయి వద్ద ఏర్పాటు చేసినటువంటి గోదాంలో ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన రాకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టారు. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో తీవ్ర పోటీ అయితే నెలకొంది. ముఖ్యంగా పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ నుంచి బలపరిచినటువంటి ఆపాస్ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి, అదేవిధంగా బీసీ సంఘాల నుంచి పూల రవీందర్ మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి, వీరందరూ కూడా పోటీలో ఉన్నారు. ఇక యూటీఎఫ్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి కూడా పోటీలో ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అయితే ప్రచారం హోరెత్తి సాగింది. ఈ రోజు కౌంటింగ్ మరికొద్ది సేపట్లో 8 గంటల నుంచి సాయంత్రం ఎప్పటి వరకు అనేది కూడా చెప్పలేము. 8 గంటలకైతే ప్రారంభమవుతుంది. మొత్తం 750 మంది సిబ్బందిని అయితే నియమించడం జరిగింది. ఈ యొక్క ఓట్ల ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఏదైతే ఓట్లు ఉన్నాయో దాదాపు 25,431 ఓట్లు ఇక్కడ పోల్ కావడం జరిగింది. ఈ యొక్క ఓట్లను 25 టేబుల్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి అబ్జర్వర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వాటిని లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ఈ యొక్క ఏదైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో వాటన్నిటి కూడా బండిల్స్ లాగా 50 బండిల్స్ లాగా టేబుల్ మీద లెక్క పెట్టిన తర్వాత ఉదయం 11 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహ్నానికి ఈ యొక్క మొదటి ప్రాధాన్యతలో కనుక ఎవరికైనా 12,000 కంటే మెజార్టీ ఎక్కువ వచ్చినట్టయితే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు అయితే ఈ యొక్క ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యతలో కనుక ఎవరు కూడా సరిపోని ఓట్లు సాధించలేకపోయినట్లయితే తిరిగి 2వ ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కించే కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఇది మొదలైనట్టయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క జాబితా ఎవరు గెలుస్తారనేది అయితే ప్రకటించే అవకాశం లేట్ అవుతుంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఈ యొక్క ప్రక్రియకు ఓట్ల కౌంటింగ్ కు అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా ఏజెంట్లు, సిబ్బంది అందరూ కూడా అర్జాలబావిలోని గోదాం వద్దకు ఎలక్షన్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో అక్కడ చేరుకుంటున్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. చివరి వరకు ఎవరు గెలుస్తారనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఇటు పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా ఆపాస్ నుంచి పులి సర్వోత్తం రెడ్డి, పూల రవీందర్, హర్షవర్ధన్ రెడ్డి, యూటీఎఫ్ నర్సిరెడ్డి, ఈ 5గురి మధ్య అయితే తీవ్ర పోటీ ఉంది. మొదటి ప్రాధాన్యతలో కనుక రానట్లయితే అభ్యర్థులు ఒకంత నిరాశ నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతలో కనుక రాకున్నట్లయితే విజయ అవకాశాలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ యొక్క మొదటి ప్రాధాన్యతలో కనుక ఎవరైనా పూర్తి మెజార్టీ సాధించినట్లయితే ఈ యొక్క ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు, అవసరమైతే రేపటి వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అభ్యర్థుల్లో కూడా ఒకంత ఉత్కంఠ, తీవ్ర టెన్షన్ అయితే నెలకొని ఉంది. థ్యాంక్ యూ కిరణ్.